దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. దేవుని కృపలో మార్పు రూపాంతరం అనేటువంటిది చాలా విలువైంది. మార్పు రూపాంతరం, మార్పు రూపాంతరం ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే రూట్ నుంచి వచ్చినటువంటి మాటలు. క్రైస్తవ్యంలో పాత నిబంధన నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా రూపాంతరం చెందడం అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం. దాన్నే సున్నితమైన భాషలో మార్పు అని చెప్పి తలుస్తూ ఉంటాం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చివరి వరకు రాయబడినటువంటి ఆ మాటలు, ఆ యొక్క వాక్యం, ఆ నడిపింపు మనం చూద్దాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండనో అక్కడే స్వతంత్రం ఉండను. సామాజికంగా, సోషల్గా మాట్లాడుకుంటే ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది అంటారు. కానీ ఇక్కడ వాక్యానుసారం అయితే ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండనో అక్కడ స్వతంత్రం ఉండను. అలాగే దాని క్రింద 18వ వచనంలో మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచున్నాం. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనమందరం కూడా ముసుకులేని ముఖము, ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు. ఇక్కడ ఈ మన యొక్క ముఖాలు ప్రభు ముఖం వలె మహిమతో ప్రతిబింబించాలి, లేక ఫలింప చేయాలని అక్కడ ఆపల. అది గ్రీకు భాషలో దాన్ని చూస్తే ప్రతిఫలింప చేయొచ్చు. ఇట్ ఈజ్ అ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ గ్రామర్లో. అంటే ఇప్పటి నుంచి మనం చనిపోయే వరకు కూడా మనం ఎంత దేవునిలో ముందుకు కొనసాగుతూ, వయస్సులో ముందుకు కొనసాగుతూ, శారీరకంగా ముందుకు కొనసాగుతున్నా కూడా, ఎంత వృద్ధాప్యంలోకి వెళ్ళినా కూడా మన ముఖాలు ప్రతిబింబించేటువంటిది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ అంటాడు ఒక ఆయన. దేవుణ్ణి ప్రతిఫలింప చేయొచ్చు అంటే మనలో దేవుడు కనపడేటట్టు మారిపోవడం, మనం మారే కొద్దీ. అంటే క్రీస్తు ముఖాన్ని చూస్తూ ఉంటుంటే చూసే కొద్దీ ఎన్ని మార్లు మనం ఆయన ఇమేజ్ని మనం చూస్తూ ఉంటాం. మూవీస్లోనో, వీడియోస్లోనో, లేకపోతే యూట్యూబ్స్లోనో చూస్తూ ఉన్నప్పుడు, ఆయన్ని చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు చూసినా ఆ ఇమేజ్లో ఒక క్రొత్తదనం మనకు కనబడుతూ ఉంటుంది. మనం చూసే దర్పం బట్టి, కోణాన్ని బట్టి దాంట్లో ఒక గ్రేస్, ఒక ఎలిగెన్స్, ఒక గ్రేషియస్నెస్, ఒక గుడ్నెస్, ఒక ఎఫెక్షన్, ఒక లవ్, ప్రేమ ఎలా కనబడుతుందో, సంతోషం ఎలా కనబడుతుందో, కృప ఎలా కనబడుతూ ఉంటుందో, మన యొక్క కనికరం ఎలా కనబడుతూ ఉంటుందో, ఇవన్నీ అవి బ్లాజమ్ అవుతూ ఉంటాయో, వికసిస్తూ ఉంటాయో, మనం మరణించే వరకు కూడా వికసించే వాళ్ళంగా, ఆయన యొక్క రూపాన్ని వికసించే వాళ్ళంగా మనం ఉండాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ్యంలో జీవించే కొద్దీ చాలా కాలం నుంచి క్రైస్తవులో ఉంటూ ఉన్నాను కదా అని చెప్పి ముడుచుకుపోయే ముఖాలతో మనం బ్రతకడం కాదు అనేటువంటిది పౌలు యొక్క ఉద్దేశం. మనము దేవునిలో కొనసాగే కొద్దీ, ఎదిగే కొద్దీ, ముందుకు కొనసాగే కొద్దీ మన రిఫ్లెక్షన్ ఇంకా పెరుగుతూనే ఉండాలి అని. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నట్లయితే
మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఇక్కడ సిండ్రెల్లా స్టోరీలో తల్లి ప్రతిరోజు అందాలు పూసుకుంటూ, రంగులు పూసుకుంటూ, తలకి రంగులు వేస్తూ, రకరకాల బట్టలు ఉంచుకుంటూ, తనకున్న దానికన్నా, తనకున్న పరిస్థితి కన్నా మరి అత్యున్నతమైన అందం పొందడానికి అద్దం ముందు కూర్చొని ఇంకా నేను మారుతున్నానా, మిర్రర్ ఆన్ ద వాల్ హూ ఈజ్ ఫెయిరెస్ట్ ఆఫ్ ద ఆల్ అని ప్రతిరోజు ఇదే ప్రశ్న అర్థానికి. క్రైస్తవుడిగా ఉండేటువంటి దీని నుంచి రూపాంతరం పొందడం అంటే అద్దం ముందుకు వెళ్ళి మనం మిర్రర్ ఆన్ ద వాల్, యామ్ ఐ లుక్ లైక్ జీసస్, అద్దమా నా ముఖంలో క్రీస్తు కనపడుతున్నాడా అనే ప్రశ్న అడగడానికి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఆ కథలో. సో మనం వయసులో పెరిగే కొద్దీ, జీవితంలో పెరిగే కొద్దీ మనమందరము ముసుగులేని బ్రతుకుల్లో బ్రతకాలి అనేటువంటిది. చాలాసార్లు కొందరిని చూస్తే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్. ఆ మనిషిని చూడగానే ఈ రోజుల్లో అందరూ సైకియాట్రిస్టులే, అందరూ చాలా తెలివైన వాళ్ళు. అసలు మనుషుల్ని చదవగల తత్వవేత్తలు చెప్తూ ఉంటారు, 100 సంవత్సరాల క్రింద ఉన్నటువంటి తత్వవేత్త శాస్త్రానికి ఈ 5 సంవత్సరాల క్రితం చెక్ చేసిన తత్వవేత్త శాస్త్రాన్ని చూస్తే మనుషుల యొక్క ఐక్యూ లెవెల్ అప్పటి నుంచి ఇప్పటికీ 30 టైమ్స్ పెరిగిందంట, 30 రెట్లు పెరిగింది. ఇది ఆలోచన చేస్తే ప్రజలు పీపుల్ని చూడగానే చదవగలిగినటువంటి సామర్థ్యానికి పెరిగినప్పుడు మనం ముసుగు పెట్టి మేకప్ చేసి మనం ఇంకో రకంగా ప్రయత్నం చేసినా ముఖాన్ని చూస్తే పైన ఎన్ని ముసుగులున్నా, ఎన్ని రంగులున్నా, ఎన్ని రకాలైన దిద్దినా మనసుని చదవగలిగే స్థాయికి దేవుడు మానవుడికి జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ముసుగులేని బతకడానికి ప్రయత్నం చేయమంటాడు. కవరప్ ఫేసెస్ వద్దంటాడు. నీకు కష్టం ఉంటే కష్టం ఉన్నట్టు ఆ కష్టాన్ని ఎలా వ్యక్తపరచాలో చెప్పగలిగేటువంటి ముసుగులేని పరిస్థితి. ఒక దుఃఖం ఉంటే ఆ దుఃఖాన్ని నాకు ఈ దుఃఖం ఉంది అని చెప్పగలిగినటువంటి పరిస్థితి. నాకు ఈ శ్రమ ఉంది, ఈ బాధ ఉంది, ఈ వేదన ఉంది అనేటువంటి విషయాన్ని మనము అవతల వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు ముందే మనం దొక్కకూడదు. ముందే సైలెన్స్ హ్యాజ్ ఎ పవర్. కానీ అవతల వ్యక్తి మనతో ఉండి మనల్ని ప్రశ్నించినప్పుడు ముసుగులేని సత్యాన్ని వాళ్ళకి చెప్పడమే క్రీస్తుని పోలిన జీవితంలోకి మారడం. ఇది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో దేవుని బిడ్డలుగా, ఆయన మనల్ని కోరుకునేది ఏంటంటే నిన్నొక ప్రణాళికతో, నిన్నొక ఆలోచనతో, నిన్నొక తలంపుతో, నిన్నొక పని మీద నీకు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆయన చేశాడు, ఆయన సృష్టించుకున్నాడు ఆయన ప్రణాళికలో. అందుకని ఈ మాట స్టార్టింగ్లో ఏమంటున్నాడో తెలుసా? తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలులు తేరు చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగును వేసుకున్నాడు. అంటే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి వస్తాడు, తన ముఖం ప్రకాశవంతం అయిపోతుంది. ఇశ్రాయేల్ దాన్ని చూడలేరు కాబట్టి తను ఏం చేసుకున్నాడు? ముసుగు వేసుకున్నాడు. అంటే అవతల వాళ్ళు చూడలేని స్థితికి మోషే వెళ్ళిపోయాడు. తన ముఖాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ పరిస్థితిని మనం గమనించినట్లయితే. సో ఎంతవరకు మనం వెళ్ళిపోవాలంటే మన యొక్క ఫేషియల్ అవతల వాళ్ళు రీడ్ చేసినప్పుడు మనలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఇమేజెస్, మనలో ఉన్నటువంటి ఆ యొక్క గ్లోరియస్, అది గత సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మార్పు వస్తూ ఉండాలి. 10 సంవత్సరాలకు కొంత మార్పు రావాలి, 5 సంవత్సరాలకు ఇంకా మార్పు రావాలి, గత సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఇంకా మార్పు రావాలి. వచ్చినప్పుడు ప్రజలు నేను చూసినప్పుడు నీలో తేజస్సును చూసి వాళ్ళు ముసుగేసుకునే పరిస్థితికి రావాలి. ప్రజల కొరకు మోషే ముసుగేసుకున్నాడు.